హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే కూరగాయలతో రాలేదు. ఏం కూర చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఈ లోపు నాకు మా ఎదురింటిలో మునగాకు చెట్టు అయితే కనపడ్డది. సరేలే మునగాకు తీసుకొచ్చి అయితే మనం పప్పు చేద్దాం అనుకొని అలా ఎక్కాను. ఎక్కి లేత లేత కొమ్మల్ని అయితే తెంపుకొని వచ్చానండి. చాలా లేతగా ఉన్నాయి మునగాకు. అసలు ఇప్పుడు సీజన్ కదండి, కొద్దిగా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా ఆకు అయితే లేతగా ఉంది. ఆకులు అయితే తెంపుకుందామని చెప్పేసి నేనైతే అలా చెట్టు దగ్గర ఉండి కోస్తున్నాను. లేత ఆకులు అయితే తెంపుకొని వచ్చాను. చూడండి ఎంత బాగున్నాయో. అందట్లేదండి, చెట్టు పైకి ఉంది కదా, కొద్దిగా కష్టంగా ఉంది తెంపడానికి. అది కొంచెం అందినంత వరకు అయితే నేను తెంపుకొని వస్తున్నా. ఆకులు అయితే కొన్ని చాలు, పప్పుకి ఎక్కువ అవసరం లేదు. బాగా వేసినా కూడా అంత ఆకే ఉంటుంది. ఏదో కొంచెం లైట్గా అయితే వేసుకుందామని తెచ్చానండి. అలా వేసి దీన్ని అంతా శుభ్రంగా దూసుకున్నాను. అలా ఆకులన్నీ వేరు చేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. పుల్లలు లేకుండా ఏరుకోవాలండి. ఈ లోపల అయితే కుక్కర్లో కట్టి ఈరోజు కుండలో వండుదాం అనిపించింది ఎందుకో. సరేలే చూద్దాం, ఎప్పుడు కుక్కర్లోనే కదా, కుండలో అయితే వండుదామని చెప్పేసి ఇంట్లో ఉన్న కుండను తీసాను. శుభ్రంగా కుండను అయితే కడిగి అందులో పప్పు వేసాను. 3 సార్లు పప్పుని అయితే కడిగి వేసానండి. శుభ్రంగా కడిగేసి మంచిగా మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. పప్పు కూడా స్టవ్ వాటర్ వేసుకుందాము, 1 గ్లాస్ వాటర్ అయితే వేద్దామని వేసాను. కానీ కుండలో లేటుగా ఉడుకుద్దనే కానండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కుక్కర్లో ఉంటాను, మన కుండలో ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసాను పొంగకుండా, కొంచెం మూత పెట్టి స్టవ్ తగ్గించుకొని ఉడికేంతవరకు చూడండి ఎలా ఉడుకుతుందో, కొత్తలా ఆడుతుంది. లోపల కొంచెం పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అలాగే కారము, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. ఇలా మునగాకు వేసుకోవాలంటే అది ఉడుకుతుంటుంది, స్లోగా ఉడుకుద్దండి. అది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు కూడా కల్లుప్పు వేసానండి నేను. దీన్ని కలుపుకొని మూత పెట్టేసి లోపల మనం తాలింపు కోసం వస్తే అన్ని తయారు చేసుకుందాం. కానీ మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి, తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. దీనివల్ల ఏంటంటే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అయితే పాలు పడతాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్ చేస్తుంది. చూసారా ఎలా ఉడుకుతుందో. ఎంత మన కుండలో వండినాం కాబట్టి చూడు, పొగలెళ్ళి ఇంకా ఉడుకుతూనే ఉందండి. అదే మనం కుక్కర్లో వండితే వెంటనే చల్లారిపోతుంది. అందుకే అండి దీనికి చాలా తేడా ఉంటుంది. అలాగే మునగాకులో విటమిన్స్ కూడా చాలా ఉంటాయండి. ఏబిసిఈ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. అది ఎప్పుడు మనకు దొరికినా కూడా అది ఏదో ఒక రూపంలో మనం ఆహారంలో తీసుకోవచ్చు. కారపొడి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వండుకోవచ్చు, విడిగా కూర కూడా వండుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఎంత బాగుంటుందో చెప్పనవసరం లేదు మాటల్లో. అలా మూత పెట్టాలండి ఎప్పుడైనా మనం తాలింపు పెట్టుకున్నప్పుడు. అలా మూత పెట్టుకోవటం వల్ల దాని ఆవిరంతా పట్టేస్తుంది లోపలనే, బయటికి రాకుండా. ఇప్పుడు మనం తీసి చూడండి ఎంత గుమగుమలాడిపోతుంది, తింటే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ రూపంలో తెలపండి. మీకైతే నచ్చుద్దని అనుకుంటున్నాను.